ఆల్రెడీ ఒకరోజు భయపడ్డారు, ఇప్పుడు ఇంకా భయపడతా ఉన్నారు. ఇంకా కమింగ్ డేస్ కూడా ఇంకా బాగా గట్టిగా భయపడుతూ ఉంటారు అపోజిషన్ పార్టీస్. లేకపోతే ఖచ్చితంగా తప్పు జరిగింది కాబట్టి ఆయన వల్లభనేని వంశీ గారిని వేసుకుంటారని. మీ పేరేంటి? సతీష్. పవన్ కళ్యాణ్ గారు అంటే అసలు ఏం చెప్తారు ఒక మాటలో? సీజ్ ద సిప్. అవునా? అంటే బేసిక్గా ప్రజలకి దగ్గరలో ఉన్నారనిపిస్తుందా? డిప్యూటీ సీఎం పొజిషన్లో ఉన్నారు, గెలిపించుకున్నారు, మొత్తానికి అందరూ రాష్ట్రంలో అందరూ యూత్ అందరూ హ్యాపీ. అదేవిధంగా సపోర్ట్ చేసుకుంటా ప్రజలకి దగ్గరలో ఉన్నారా లేరా? ఖచ్చితంగా ఉన్నారు, ప్రజలకు అందరికీ దగ్గరగా ఉన్నారు. అటు పల్లెటూరు సైడే కానీ ఇటు సిటీ సైడే కానీ ఖచ్చితంగా ఆయన ప్రజల కోసమే రాజకీయాల్లోకి వచ్చారు కాబట్టి ప్రజలకి దగ్గరగా ఉండకుండా ఎవరికి దగ్గరగా ఉంటారు. ఆయన రాజకీయాల కోసం సినిమా కూడా పక్కన పెట్టారు, కావాలంటే సినిమా కూడా పక్కన పెట్టేస్తారు. ఆయన ప్రజలకి సేవ చేయడానికి వచ్చారు. ఆయన మన ప్రెస్ మీట్ ముందు కూడా అంటున్నారు అందరూ ఓజీ నడుస్తుంటే నన్ను డిస్టర్బ్ చేయకుండా నన్ను పని చేసుకోనివ్వండి, నేను ప్రజల కోసం మాట్లాడడానికి వచ్చాను, మీరు ఎక్కడ పడాలి ఎక్కడ ఏం మాట్లాడతారో మీకు తెలియదు అని ఫ్యాన్స్ అన్నారు. సో 50 రోజుల్లో ఇంకా సినిమాలు చూసే అవకాశం ఉండిద్దో లేదా కానీ పొలిటికల్లో మాత్రం ది బెస్ట్ ఉంటారన్న లైఫ్ ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ జరిగిన సినారియో వేరు కాబట్టి ఫ్యాన్స్ కూడా మనం యాజ్ ఎ ఫ్యాన్గా మనం అర్థం చేసుకోవాలి. అక్కడ జరిగిన సిచ్యువేషన్ ఏంటి మనం అర్థం చేసుకొని సిచ్యువేషన్ తగ్గట్టు మనం బిహేవ్ చేస్తే ఆయనకి కొంచెం గౌరవం అనేది మనం ఇచ్చినట్టుగా ఉంటుంది కదా. యాజ్ ఎ ఫ్యాన్గా మనం ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాలి. ఆయన ఒక మంచి హోదాలో ఉన్నాడు, డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నప్పుడు మనం కూడా అర్థం చేసుకొని మనం బిహేవ్ చేయాలి. ప్రీవియస్ 5 years చూసారు కదా, అప్పుడు డిప్యూటీ సీఎం పొజిషన్ ఒక లీడర్ అనేది ఎలా ఉన్నారు, అప్పుడు ఆ ప్రజల్లో ఏమైనా తిరిగారా? అప్పుడు డిప్యూటీ సీఎం క్రేజ్ ఎలా ఉంది, ఇప్పుడు డిప్యూటీ సీఎం క్రేజ్ ఎలా ఉంది? ప్రీవియస్లో అయితే అసలు డిప్యూటీ సీఎం ఎవరు అనేది చాలా వరకు తెలియదు, ఎవరికి తెలియదు. డిప్యూటీ సీఎం అంటే ఎవరో పేరు సరిగ్గా యూత్కి సరిగ్గా తెలియదు. కానీ ఇప్పుడు డిప్యూటీ సీఎం అంటే మీరు అన్నట్టుగా చిన్నపిల్లలు సైతం డిప్యూటీ సీఎం తాలూకా పవన్ కళ్యాణ్ అంటూ ఉంటారు. అది ఆయన క్రేజ్ అలాంటిది. ఓకే, కమింగ్ టు పవన్ కళ్యాణ్ గారు, ఒక ఆడవాళ్ళకి సపోర్ట్గా ఆడవాళ్ళని చాలా మంచిగా చూసుకోవాలి, అటాక్స్ ఏం జరగకుండా, రేప్స్ ఏం జరగకుండా, ఆడవాళ్ళకి సేఫ్ జోన్ ఉండాలి, లా అండ్ ఆర్డర్ పర్ఫెక్ట్గా ఉండాలి. గతంలో చాలా వరకు రేప్స్ అనేది ఎక్కువ జరిగినాయి, ఇప్పుడు అలాంటి రిపీట్ అవ్వకుండా ఉండాలని చెప్పి అంటూ ఉంటారు. ఇప్పటి నుంచి ఆడవాళ్ళకి సిచ్యువేషన్ సపోర్ట్గా ఉండిద్ది అంటారు, ఆడవాళ్ళకి లైఫ్ ఎలా ఉండిద్ది అంటారు? ఇంకా టైట్ అయింది. ఆయన ఈ హోదాలోకి వచ్చిన దగ్గర నుంచి లేడీస్కి సెక్యూరిటీ కొంచెం టైట్ అయిందని నేను అనుకోవడం కాదు, ఖచ్చితంగా టైట్ అయింది. అండ్ నాట్ ఓన్లీ పవన్ కళ్యాణ్ గురించి కాదు, ఈ 3 parties కలిసి ఉండడం వల్ల లేడీస్కి కానీ చాలా సెక్యూరిటీ అనేది బాగా టైట్ అయింది. ఓకే, ప్రీవియస్ 5 years బాగుంది, ఇప్పుడు బాగుంది అంటే ఏం చెప్తారు ప్రభుత్వం, గవర్నమెంట్? ఖచ్చితంగా ఇదే బాగుందని చెప్తాను. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, పైన మోడీ గారు ముగ్గురు కలిసే ఉంటారా ఎల్లకాలం? ఏమైనా డిఫరెన్స్ వచ్చింది అంటే 5 ఏళ్ళు? ఖచ్చితంగా కలిసే ఉంటారు. ఎంత నమ్మకం ఏంటి? నమ్మకం ఉంది, ఎందుకంటే ఈయన పదవుల గురించి హోదా గురించి వెళ్ళే వ్యక్తి కాదు. కావాలంటే వేరే వాళ్ళకి ఇచ్చేసే రకం కాదు, ఈయన స్పెషల్గా నాకు ఇది కావాలని అడిగి తీసుకునే రకం కాదు. సో ప్రజల కోసం ఏదైనా వదులుకోవడానికి రెడీగా ఉన్నారు ఆయన. అంటే పవన్ కళ్యాణ్ గారికి పంచాయతీ శాఖ, నెక్స్ట్ వచ్చేసి రోడ్లు ఇవి అప్పగించారు కదండి. రాబోయే రోజుల్లో మరి పూర్తిగా కంప్లీట్ చేసి చూపిస్తారంటారా, లేదంటే మధ్యలోనే వదిలేస్తారంటారా? లేదు, మధ్యలో వదిలేసే రకం కాదు మా పవన్ కళ్యాణ్, ఖచ్చితంగా పూర్తి చేసే వదులుతారు ఆయన. ఎందుకు? నమ్మకమా, అభిమానమా పవన్ కళ్యాణ్ అంటే? నమ్మకం. ఈ 7 నెలల్లోనే ఏం చూసారు ఆయన మీద అంత నమ్మకం పెంచుకున్నారు రాజకీయ పరంగా? చూసేదని మనం అందరూ చూస్తూనే ఉంటున్నాం కదా, డైలీ టీవీల్లో కానీ ఆయన ఎంత అభివృద్ధి చేస్తున్నారు ఏంటి, ఎక్కడికెక్కడ ఓన్గా వెళ్ళిపోతున్నారు, గవర్నమెంట్ పర్మిషన్స్ ఏం తీసుకోకుండా వెళ్ళాలనుకుంటే ఈ ప్రాబ్లం వచ్చిందని తన దాకా వస్తే కానీ ఖచ్చితంగా వెళ్ళి సాల్వ్ చేస్తున్నారు. కాబట్టి మనం ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. అంటే తప్పు చేస్తే అది ఎంత పొజిషన్లో ఉన్న వాళ్ళైనా వదిలేది లేదు అని అంటున్నారు కదా. రాబోయే రోజుల్లో ఒక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి నిజంగానే భయపడతారంటారా? తప్పు చేయాలన్నా మనల్ని పట్టుకుంటాడు అని చెప్పేసి అని. ఆల్రెడీ ఒకరోజు భయపడ్డారు, ఇప్పుడు ఇంకా భయపడుతూ ఉన్నారు. ఇంకా కమింగ్ డేస్ కూడా ఇంకా బాగా గట్టిగా భయపడుతూ ఉంటారు. అపోజిషన్ పార్టీస్ ఎవరైతే ఉన్నారో, తప్పు చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా భయపడుతూనే ఉంటారు. ఒక మాటలో ఏం చెప్తారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి? డిప్యూటీ సీఎం ఈజ్ ఆల్వేస్ డిప్యూటీ సీఎం. మా పవన్ కళ్యాణ్ ఏం చెప్తాం, అన్న మా దేవుడు, ఏం చెప్తాం ఆయన గురించి, ఒక్క మాటలో చెప్పే వ్యక్తి కాదు ఆయన. ఓకే అంటే మీ పేరేంటండి? రాజు అండి. అంటే ప్రజెంట్ రాష్ట్రంలో హాట్ టాపిక్ వచ్చి వల్లభనేని వంశీని అరెస్ట్ చేశారని చెప్పి కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంది ఆపోజిట్ లీడర్స్. అంటే ఎక్స్ఎమ్మెల్యే గన్వార్లో ఉన్నారు కదా, ఆయన అలాంటి వ్యక్తిని అరెస్ట్ చేశారని చెప్పి అంటున్నారు. ఏంటి నిజంగా కావాలని గవర్నమెంట్ అర్థం పెట్టుకొని వీళ్ళు తొక్కేస్తున్నారంటారు కదా ఆపోజిట్ పార్టీ వాళ్ళని, లేకపోతే ఏంటి మ్యాన్? ఇది ఆయన తప్పు చేయకుండా ఊరకనే తీసుకుని వెళ్ళి లోపలేరు కదండి, ఏదో చేసి ఉంటాడు, లేకపోతే ఎందుకు లోపలేస్తారు చెప్పండి. ఓకే, చంద్రబాబు నాయుడు తీసుకున్న డెసిషన్ అనేది కరెక్టే అంటారా? ఇప్పుడు ఆయన తీసుకున్న డెసిషన్ కరెక్ట్గానే ఉంటుందండి. ఓకే, అపోజిట్ లీడర్స్ మీద మీ ఒపీనియన్ ఏంటి? గతంలో వైసీపీ లీడర్స్ని చూశారు కదా, వాళ్ళ ఎగ్జాంపుల్ వల్లభనేని వంశీని తీసుకుంటే మీ ఒపీనియన్ ఏంటి? అంటే వాళ్ళ పరిపాలన నచ్చలేదని చెప్పి, పరిపాలన బాగా చేశారని చెప్పి అరెస్ట్ చేశారా, లేకపోతే పేరు వచ్చేస్తుందని అరెస్ట్ చేశారా, లేదా తప్పులు చేశారని అరెస్ట్ చేశారు ఈ ప్రభుత్వం? కేవలం తప్పులు చేశారని మాత్రం అరెస్ట్ చేస్తుంది, కానీ అభివృద్ధి చేస్తే అభివృద్ధి చేశారని అప్రిషియేట్ చేసేవాళ్ళే కానీ చంద్రబాబు గారు
కించబడి అంటే కక్ష రాజకీయాలు చేసేవాళ్ళు అయితే కాదని నేను ఖచ్చితంగా చెప్పగలను. అపోజిషన్ వాళ్ళు ఏమంటున్నారంటే రెడ్ బుక్ అనే పేరు అడ్డం పెట్టుకొని రెడ్ బుక్ పరిపాలన చేసుకుంటూ అధికారం చేతిలో ఉందని చెప్పి మమ్మల్ని అరెస్ట్ చేపిస్తున్నారు, మా మీద ఇలా చేస్తున్నారు అని చెప్పేసి అని అంటున్నారు కదా, దీని గురించి మీ ఒపీనియన్ ఏంటి? రెడ్ బుక్ పరిపాలన చేయాలంటే ఫస్ట్ నెల నుంచే చేసేవాళ్ళు కదండి. ఇప్పటికి 8 నెలలు ఇప్పటి వరకు ఎవరు ఏం చేయలేదు కదా. వాళ్ళు తప్పు చేసింది వాళ్ళు నిరూపించడానికే ఇది చేసి ఉంటారు. లేకపోతే ఖచ్చితంగా తప్పు జరిగింది కాబట్టి ఆయన వల్లభనేని వంశీ గారిని వేసి ఉంటారని నా అభిప్రాయం అండి. అంటే వంశీ గారి అరెస్ట్ పైన కూడా నిజంగానే అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేశారంటారా, లేదంటే చట్టపరంగా వెళ్ళారంటారా? అధికారాన్ని అడ్డు పెట్టుకొని చేయాలంటే ఇప్పుడు దాకా ఆగేవాళ్ళ వంశీ గారిని తీసుకొని లోపల వేయటానికి ఏదైనా చట్టపరంగానే జరిగింది కాబట్టి చంద్రబాబు గారు చట్టపరంగానే చేస్తారు. అన్యాయంగా అధికారాన్ని అడ్డు పెట్టుకొని పోలీసుల్ని అడ్డు పెట్టుకొని చేయాలన్నా ఆయనకి అది ఇష్టం ఉండదని నేను అనుకుంటానండి. ప్రీవియస్గా అంటే గతంలో చూసుకుంటే ఆయన వంశీ చాలా మాట్లాడినాడు కదా, అనరాని మాట్లాడినారు. చంద్రబాబు గారిని అంత పెద్ద ఆయన్ని, వాళ్ళ భార్యని, వాళ్ళ తల్లిదండ్రులను కూడా దూషించారండి. నారా లోకేష్ గారిని కూడా అన్నారు, చాలా మాట్లాడినారండి. అసలు ఆయన గురించి చెప్పాలంటే చాలా ఒక చిట్టా రాయాలి. అవన్నీ కష్టాలు పెట్టుకుని ఉంటే ఇప్పుడు ఆయన ఇంతసేపు ఆగేవాళ్ళు కాదు. అది ఎప్పుడో ఫస్ట్ అధికారం వచ్చిన మొదటి నెలలోనే ఆయనకి చుక్కలు చూపించేవాళ్ళు. అవన్నీ కష్ట రాజకీయాలకి ఈ కూటమి ప్రభుత్వం వెళ్ళదు కాబట్టి ఏదైనా అభివృద్ధి, యువతకి అభివృద్ధి కావాలి. అసలు చాలా ఈ 5 ఏళ్ళు చాలా వెనకబడిపోయింది కదా సార్ మన రాష్ట్రం. ఇంకా అభివృద్ధి కోసం చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ అన్నయ్య కానీ, మన చంద్రబాబు నాయుడు కానీ. అసలు చాలా అంటే ఇప్పుడు మా పేటలోనే చాలా మార్పులు చెందుతున్నాయి. ఎప్పుడు పిచ్చుకల గూడులాగా ఉండే ఈ పేట చాలా అభివృద్ధి చెందుతుందని సుధీనా చౌదరి గారు మాట ఇచ్చి మరీ వెళ్ళారు. ఓకే, మరి రాబోయే రోజుల్లో మీరు అంటున్నారు కదా ఇప్పుడిప్పుడే కొంచెం అభివృద్ధిలోకి వస్తుంది అని చెప్పేసి అని, ఖచ్చితంగా వస్తుంది. మరి పరిశ్రమలు తీసుకొని రావాలి అని చెప్పేసి ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు, ఒకవైపు చంద్రబాబు నాయుడు గారు విదేశాలు తిరుగుతున్నారు కదా, రాబోయే రోజుల్లో మరి నిజంగానే ఐటీ కంపెనీస్ తీసుకొని వచ్చి యువతకి నిరుద్యోగ సమస్య అనేది లేకుండా ఉద్యోగ అవకాశాలు పెరిగేలాగా చేస్తారంటారా? 100% చేస్తారని నమ్ముతున్నాను. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి ఏం చెప్తారు? ఆయన గురించి చెప్పాలంటే మాటలు సరిపోవండి. ఆయన మా డై హార్ట్. ఆయన గురించి ఏం చెప్పడానికి లేదు. ఆయన అభివృద్ధి చేసి ఆయన మాట ఇచ్చాడంటే ఆయన ఆ ప్లేస్లో ఉంచారు కాబట్టి ఆయన ఆ పదవికి ఖచ్చితంగా న్యాయం చేస్తాడని నేను నమ్ముతున్నానండి. ఓకే, ఒక మాటలో ఈ ప్రభుత్వం గురించి ఏం చెప్తారండి? ఒక మాటలో ఈ ప్రభుత్వం అంటే అందరికీ ఏమేమి కావాలో చేసే ప్రభుత్వం ఈ చంద్రబాబు ప్రభుత్వం అని, కూటమి ప్రభుత్వం అని ఖచ్చితంగా నమ్ముతున్నానండి. ఓకే.